ఏ సంప్రదాయాన్నైతే వద్దనుకున్నామో ఆ సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తోంది. వేరే పార్టీని బ్రతకనీయకూడదు, నాశనం చేసేయాలి అన్నటువంటి మనస్తత్వం పతాక స్థాయికి చేరిన వేళ జరుగుతున్నటువంటి వ్యవహారం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నంబూరుకి సంబంధించి జరిగినటువంటి దాడి నిన్న ఏదైతే శంకర్రావు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వైకుంఠపురం, పెదమద్దూరు, నరుకుళ్లపాడు, ఎండ్రాయి గ్రామాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం వాళ్ళు ఆయన్ని వెళ్ళడానికి వీలు లేకుండా వెంటపడి దాడి చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. అక్కడ 14వ మైలు గ్రామం పెట్రోల్ బంక్ దగ్గర టీడీపీ నేతలు దందా నాగేంద్ర ఆధ్వర్యంలోని వ్యక్తులు కర్రలు, రాళ్ళు, రాడ్లతో దాడికి పాల్పడ్డారంటూ ఇటు పక్కన మంత్రి నంబూరి శంకర్రావు కంప్లైంట్ ఇచ్చారు. కూరపాటి వాసు మీద దాడికి కూడా దిగారు. ఆ తర్వాత కూడా అటు పక్కన పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి, అంటే ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళే వెళ్ళాలి తిరగాలి, లేదా జనసేన వాళ్ళు వెళ్ళాలి తిరగాలి, బీజేపీ వాళ్ళు వెళ్ళాలి తిరగాలి, ఈ కూటమి వాళ్ళు తప్పించి ప్రతిపక్షం తిరగటానికి వీల్లేదు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న షర్మిల తిరగచ్చు. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాల్ని ప్రజలు ఇప్పటికీ అంగీకరించారా, అంగీకరిస్తున్నారా చూడాల్సి ఉంది.